Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of Smart Money Concepts and ICT Concept Basics. Basic concepts of Smart Money and ICT Concepts లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సస్పెన్షన్ బ్లాక్. ఏంటి సస్పెన్షన్ బ్లాక్, ఎలా మనకి ట్రేడింగ్ లో ఉపయోగపడుతుంది, ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో బేసిక్స్ గా ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుంటాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సస్పెన్షన్ బ్లాక్ ఏంటి? సస్పెన్షన్ బ్లాక్ అంటే ఈ సస్పెన్షన్ బ్లాక్ తెలుసుకునే ముందు ఇంకో కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే రైట్, ఆ కాన్సెప్ట్ పేరే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఏంటి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటే ఇది జస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద గ్యాప్ ఫిల్లింగ్ మాట. అయితే ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కూడా లైక్ ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ అయినా సరే ఇది టూ క్యాండిల్ థియరీ అంటే లైక్ మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇంబ్యాలెన్స్ లేదంటే సస్పెన్షన్ బ్లాక్ తీసుకున్నా సరే అవి 3 క్యాండిల్ థియరీస్ మాట. ఓకే, 3 క్యాండిల్స్ తో లింక్ అయిన థియరీ. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ మాత్రం 2 క్యాండిల్స్ మాట. సో 2 క్యాండిల్స్ తో లింక్ అయిన థియరీ మాట. ఏంటి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటే, ఫర్ సపోజ్ మార్కెట్ అనేది లైక్ క్యాండిల్స్ అప్ సైడ్ అలాగే ట్రావెల్ అవుతుంది. క్యాండిల్స్ అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై అండ్ ద సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెన్ అట్ ద సేమ్ టైం, హై లో కాదు అయితే ఓపెన్. లైక్ ఇక్కడ విక్ కూడా ఉండొచ్చు కావాలంటే, లైక్ ఇక్కడ విక్ ఉంటే మళ్ళీ హై ఇది అవుతుంది కదా, లైక్ హైయెస్ట్ పాయింట్. సో నాట్ కన్సిడరింగ్ విక్స్, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్, సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ అక్కడ ఇంటర్సెక్షన్ లేకపోతే, లైక్ ఇప్పుడు క్యాండిల్ ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఇంటర్సెక్షన్ లేకపోతే, లైక్ ఇప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అవగానే కొద్దిగా అప్సైడ్కి ఇలా జంప్ అవ్వచ్చు, లైక్ ఏంటంటే ప్రైస్ అనేది జంప్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ లో గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఈ గ్యాప్ ని మనం ఏమంటామంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటాం. ఓకే, సో ఇది లైక్ అప్ ట్రెండ్ వైపు వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, అదే విధంగా సిమిలర్ గా డౌన్ ట్రెండ్ వైపు లైక్ డౌన్ సైడ్ క్యాండిల్స్ ఫాలో అవుతుంటాయి కదా మార్కెట్ లో. సో ఇక్కడ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ క్లోజింగ్, ఓకే క్లోజింగ్ అనేది అప్ సైడ్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ మాట. ఈ క్లోజింగ్ ఓపెనింగ్స్ కి ఇంటర్సెక్షన్, లైక్ ఏంటంటే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కి ఇంటర్సెక్షన్ లేకపోతే ఇక్కడ లైక్ ఇమీడియట్ గా క్యాండిల్ ఓపెన్ అయ్యి జంప్ అయిపోయింది అనుకోండి, ఈ ప్రైస్ కి ఈ ప్రైస్, ఇక్కడ ప్రైస్ జంప్ ఉండదన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ కొంత లైక్ లిమిట్ ప్రైస్ ఉండిపోయింది, ఆ లిమిట్ ఆర్డర్స్ ఉండిపోతాయి అన్నమాట. ఆ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడమే ఈ గ్యాప్ మాట. ఈ గ్యాప్ ఫామ్ అవుతుంటుంది. ఓకే, ప్రైస్ పైక్ హై ఇక్కడ లైక్ గ్యాప్ రావడం వల్ల దీన్నే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇది డౌన్ సైడ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఇది అప్ సైడ్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఓకే, జస్ట్ సింపుల్. మీరు అంతగా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అని గుర్తుపెట్టుకోకపోయినా గ్యాప్ ఫిల్లింగ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే క్యాండిల్ టు క్యాండిల్ కాబట్టి క్యాండిల్ టు క్యాండిల్ లో కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకి గ్యాప్స్ వస్తుంటాయి. అయితే హయ్యర్ టైం ఫ్రేమ్ లో అనుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్ లో అయితే క్యాండిల్స్ చూసుకుంటారు మీరు. ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీకు అక్కడ క్లియర్ గా గ్యాప్ కనిపిస్తుంది. లైక్ ఏంటంటే అక్కడ ఒక స్పేస్ కనిపిస్తుంది అనమాట. అయితే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఏదైతే క్యాండిల్స్ లా కనిపించేది షార్టర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ గ్యాప్ లా కనిపిస్తుంది అనమాట. మీరు అంతగా కష్టపడకపోయినా సరే షార్ట్ టైం ఫ్రేమ్ చూసుకుంటే అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంటుంది. లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, నేను చూసుకునే కెపాసిటీ నాకు ఉన్నది అనుకుంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లోని సింపుల్ అంతే. లైక్ ఇది ఏంటంటే క్లోజింగ్ పాయింట్ ఓపెనింగ్ పాయింట్, దానికి ఇంటర్సెక్షన్ ఇన్ ద సెన్స్ ఈ రెండు మీట్ అవ్వకపోతే, ఓకే ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇక్కడ లైక్ దీన్ని టెస్ట్ చేయకుండా, అంటే ప్రీవియస్ దాని యొక్క క్లోజింగ్ టెస్ట్ చేయకుండా కొంచెం అప్ సైడ్ క్లోజ్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రైస్ అంటే దీన్ని టచ్ అవ్వకుండా ఇక్కడ ఎక్కడో ఇంకా ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఈ రెండింటి మధ్యన ఇంబ్యాలెన్స్ వస్తుంది. అయితే ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వకుండా తర్వాత మళ్ళీ వచ్చి ఆ క్యాండిల్ ఇంకా కంప్లీట్ అయిపోయే లోపు దీన్ని టచ్ చేయొచ్చు. అయితే తర్వాత మరి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంటుందంటే లేదు కదా, ఇంకా ఆల్రెడీ టెస్ట్ చేసింది కదా. సో ఈ క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయ్యి లైక్ ఏంటంటే కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లైక్ ఈ క్యాండిల్కి దీన్ని టచ్ చేయకుండా ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉండాలి. ఓకే, సో అది ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ టాపిక్ అది మాట. సో దీన్ని తీసుకొని సస్పెన్షన్ బ్లాక్ కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనం సస్పెన్షన్ బ్లాక్ వెళ్ళి ఇప్పుడు మాట్లాడతాం. ఓకే రైట్, ఇప్పుడు సస్పెన్షన్ బ్లాక్ దగ్గర వచ్చేస్తాం. ఏంటి సస్పెన్షన్ బ్లాక్ అంటే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటుంది కదా, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కి కొంచెం ఎక్స్టెండర్ వర్షన్. ఓకే, కొంచెం ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ మీద ఈ సస్పెన్షన్ బ్లాక్ కనిపిస్తే ఇంకొంచెం దీని వ్యాలిడిటీ ప్రాబిలిటీ పెరుగుతుంది అంతే. ఓకే, ఏంటి సస్పెన్షన్ బ్లాక్ అంటే ఇది కూడా త్రీ క్యాండిల్ థియరీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగే 3 క్యాండిల్ థియరీ అనమాట. ఓకే, సో 3 క్యాండిల్ థియరీలోని ఇక్కడ మళ్ళీ ఏంటంటే 3 క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతున్నాయి కదా. సో లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటి, 3 క్యాండిల్ థియరీలోని ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఓకే ఇంటర్సెక్షన్ లేకపోతే మన ఉన్న ఏరియాని గ్యాప్ ఆ ఏరియాని మనం ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని చెప్పేసి అంటాం.
ఓకే, అయితే సస్పెన్షన్ బ్లాక్ వచ్చేసరికి ఇక్కడ ఇలాగే చూసుకుంటాం. అయితే ఫేర్ వాల్యూ గ్యాప్కి దీనికి తేడా ఏంటంటే ఈ సస్పెన్షన్ బ్లాక్కి ఇప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఉన్నాం, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, దీన్ని ఏమంటాం? వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇందాక ఇప్పుడే నేర్చుకున్నాం. అదేవిధంగా సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ థర్డ్ క్యాండిల్ యొక్క సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్కి ఇంటర్సెక్షన్ లేదు, సో దీన్ని ఏమంటాం? మళ్ళా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇలా 3 క్యాండిల్ ఫార్మాట్లోని సిమిలర్ టు వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ వస్తే ఈ ఏరియాని అంతటిని మనం ఏమంటామంటే సస్పెన్షన్ బ్లాక్ అంటాం. అంటే ప్రైస్ ఇక్కడ సస్పెండ్ అయిపోతుంది. లైక్ ఇది సస్పెన్షన్ ఇస్ లైక్, బట్ లైక్ ఇది ఒక పెద్ద గ్యాప్ ఏరియా అన్నమాట. లైక్ ఇదంతా సో మార్కెట్ లైక్ ఈ సస్పెన్షన్ బ్లాక్ అనేది మార్కెట్ మళ్ళీ ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు ఈ మిడిల్ ఏరియా అనేది లైక్ ఈ సస్పెన్షన్ బ్లాక్ ఏరియా ఇంపార్టెంట్. ఈ మిడిల్ ఏరియా మీకు ఆల్రెడీ తెలుసు కదా, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. మనం ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ ది ఏరియాని ఏమంటామంటే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. అయితే మార్కెట్ ఈ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ లైక్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ట్రేడ్ చేసేకుండా ఇక్కడ రిజెక్షన్స్ చూసుకుంటాం అన్నమాట. సో మార్కెట్ ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ అవుతుంటే, రిజెక్షన్ క్యాండిల్ ఏదైనా పడుతుంటే అక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఓకే, సో అర్థమైంది కదా. అయితే ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఇలాగే ఉంటుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా లైక్ ఏంటంటే ఇలాగే బ్లాక్ ఫామ్ అవుతుంది. బట్ ఏంటంటే ఫేర్ వాల్యూ గ్యాప్ మీద కొద్దిగా ఎక్స్ట్రాగా దీని వ్యాలిడిటీ పెరుగుతుంది అన్నమాట సస్పెన్షన్ బ్లాక్. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఒక ఫేర్ అంటే లైక్ ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. అయితే ఫేర్ వాల్యూ గ్యాప్కి అలా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్కి ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఈ క్యాండిల్ ఇంటర్సెక్ట్ అయిపోవచ్చు, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఇంటర్సెక్ట్ అయిపోవచ్చు. అప్పుడు అయినా సరే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నట్టే కదా. ఓకే, కానీ సస్పెన్షన్ బ్లాక్ కాదు, బికాస్ ఇక్కడ క్యాండిల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయిపోతుంది. సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఇంటర్సెక్ట్ అయిపోతుంది, ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ ఇంటర్సెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్ ఇంటర్సెక్షన్ లేదు. సో దానికి దాని ఫేర్ వాల్యూ గ్యాప్ అంటున్నాం. కానీ సస్పెన్షన్ బ్లాక్ ఏంటంటే సో ఇదే తేడా. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్. ఓకే, ఇది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. 2 వాల్యూమ్ ఇంబ్యాలెన్సెస్ ఈక్వల్ టు 1 సస్పెన్షన్ బ్లాక్. ఓకే, సో ఈ ఏరియా అంతా మనకి సస్పెన్షన్ బ్లాక్ కింద వస్తుంది. సో ఇదొక ప్రాబబిలిటీ ఏరియా. మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీ, అంటే ఫేర్ వాల్యూ గ్యాప్ లాగే ఫేర్ వాల్యూ గ్యాప్ కొంచెం ఎక్స్టెండెడ్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే, సో ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అది బుల్లిష్ సైడ్ సస్పెన్షన్. అదేవిధంగా బేరిష్ సైడ్ ఏంటంటే లైక్ ఇప్పుడు సింపుల్ లైక్ క్యాండిల్, ఇది కూడా 3 క్యాండిల్ ఫార్మాట్. లైక్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్, సెకండ్ క్యాండిల్ ఓపెనింగ్ పాయింట్ ఇంటర్సెక్షన్ లేకపోవడం. అదేవిధంగా సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ పాయింట్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఇంటర్సెక్షన్ లేకపోవడం. ఇక్కడ 2 వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఇదొక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఇదొక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. సో ఈ ఏరియా అంతా మనకి ఏంటంటే సస్పెన్షన్ బ్లాక్ కింద యాడ్ అవుతుంది. ఓకే, సో మార్కెట్ మళ్ళీ ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చినప్పుడు అయితే ఈ సస్పెన్షన్ బ్లాక్ వర్కౌట్ అయిపోతుంది. అంటే ఏది మనకి ఇక్కడ 100% కాదు, ఏది మనకి హార్డర్ బ్లాక్స్ అయినా ఫేర్ వాల్యూ ఏదైనా సరే 100% కాదు. మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ లో ఇది ఒక పార్ట్ అంతే. ఇవన్నీ ఏంటంటే పార్ట్స్ నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ తో ఎంట్రీ ప్లాన్ చేయాలి తప్ప ఇది ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అయిపోతుందని ఏది 100% కాదు. ఓకే, ఇక్కడ నుంచి ఇది లైక్ క్యాండిల్ రివర్స్ అవుతుంది కదా. లైక్ ఏంటంటే ఇప్పుడు రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి ఈ జోన్ కి, ఇది బ్రేక్ అయిపోయి అప్సరికి కూడా మార్కెట్ ట్రావెల్ అయిపోవచ్చు ఇక్కడ. అయితే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రిజెక్షన్ ఏదైనా జరిగింది అనుకోండి, అంటే ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా రిజెక్షన్ ఏదైనా జరిగితే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ మనం బేరిష్ సైడ్ ఎంట్రీస్ కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో అంతే సింపుల్. ఎంతకు మించి ఇంకేం లేదు, జస్ట్ సస్పెన్షన్ బ్లాక్ అంతే. లైక్ ఇంకా మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో వన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కి కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్ సస్పెన్షన్ బ్లాక్. ఓకే, రైట్. సో ఎగ్జాంపుల్ పార్ట్స్ అర్థమే కదా. ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ లైక్ డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అర్థమైంది కదా. సో డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అర్థమైతే ఇప్పుడు మనం క్విక్ ఎగ్జాంపుల్స్ వెళ్తాం. ఓకే, రైట్. సో ఇది ఎక్కువ హైయర్ టైం ఫ్రేమ్స్ లో బాగా కనిపిస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. అంటే లోవర్ టైం ఫ్రేమ్స్ లో ఏంటంటే ఎక్కువ మాక్సిమం ఏంటంటే క్యాండిల్ టు క్యాండిల్ కనెక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతుంటాయి. బట్ స్టిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం లోవర్ టైం ఫ్రేమ్స్ లో 5 minutes లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ హైయర్ టైం ఫ్రేమ్స్ లో కన్ఫర్మేషన్ లైక్ ఏంటంటే కొద్దిగా ఏంటంటే అంత సస్పెన్షన్ బ్లాక్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. లైక్ డే టైం ఫ్రేమ్ లోని, వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్ లోని, 1 hour టైం ఫ్రేమ్ లోని ఆ సస్పెన్షన్ బ్లాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్. సో ఎగ్జాంపుల్స్ లో చెప్తాము. రైట్. ఓకే, సో రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో డే టైం ఫ్రేమ్ నిఫ్టీ బ్యాంక్ లో అనమాట. లైక్ ఇక్కడ ఏమైనా ఎగ్జాంపుల్ ఉన్నదా అంటే లైక్ ఇక్కడ చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే,
సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంది కదా, అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్యాండిల్, ఓకే, ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఇక్కడ జరిగింది మనకి, అవునా? ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఇక్కడ జరిగింది. అయితే సెకండ్ క్యాండిల్ ఏమో అప్ సైడ్ ఓపెన్ అయింది. అయితే మనకి ఏంటంటే ఈ క్యాండిల్ టచ్ అయిపోయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే విక్స్ టచ్ అయ్యాయి, కాకపోతే క్లోజింగ్ ఓపెనింగ్ మీకు అదే చెప్పాను. ఈ విక్స్ ఏంటంటే ఇది హైయెస్ట్ పాయింట్, కాకపోతే ఇది క్లోజింగ్ పాయింట్. అయితే క్యాండిల్లోనే మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఏంటా 4 వాల్యూస్ అంటే ఓపెనింగ్ పాయింట్, లోవెస్ట్ పాయింట్, క్లోజింగ్ పాయింట్, హైయెస్ట్ పాయింట్. ఓకే, 4 వాల్యూస్. అయితే ఈ విక్స్ లేకపోతే ఇదే హైయెస్ట్ పాయింట్ అవుతుంది, ఇదే క్లోజెస్ట్ పాయింట్ అవుతుంది. ఇక్కడ కూడా కింద విక్ లేకపోతే ఇదే ఓపెనింగ్ పాయింట్ అవుతుంది, ఇదే లోవెస్ట్ పాయింట్ అవుతుంది. ఓకే, సో విక్స్ లేకపోతే 2 వాల్యూస్ కానీ 4 వాల్యూస్ అందులోనే ఉంటాయి. విక్స్ ఉంటే మనం ఇలా మాట. అయితే ఇది విక్స్ ఇంటర్సెక్ట్ అయినా సరే ప్రైస్ క్లోజింగ్ పాయింట్, ఓపెనింగ్ పాయింట్ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు మనకి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇదే దీన్నే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. అంటే ఇది ఒక గ్యాప్. మీకు షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది. లైక్ 1 minute టైం ఫ్రేమ్ లేదంటే 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది. హైయర్ టైం ఫ్రేమ్స్ ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది హైయర్ టైం ఫ్రేమ్లో రీడ్ చేసే కెపాసిటీ మీకు ఎక్స్పీరియన్స్తో వస్తుంది. లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో గ్యాప్ ఫిల్ కనిపిస్తే ఒకసారి డే టైం ఫ్రేమ్స్కి ఇలా వచ్చి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ గ్యాప్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అది మాట. అయితే దీనికి ఇంటర్సెక్షన్ లేదు. సో ఇది ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఓకే, రైట్. సో ఇది సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెన్ అబ్జర్వ్ చేస్తారా? లైక్ కనెక్షన్ లేదు. అయితే విక్స్ కనెక్షన్ ఉన్నాయి. విక్స్ కనెక్షన్ కాదు మనకి ఇక్కడ కావాల్సింది, క్లోజింగ్, ఓపెనింగ్. ఓకే, రైట్. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఒక 1 of the వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇది కూడా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటే స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. సో మనం ఏంటి, సస్పెన్షన్ బ్లాక్ ఇదంతా సస్పెండెడ్ ఏరియా అన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి లైక్ ఎలా కనెక్ట్ చేస్తారంటే ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్, ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దాకా ఇక్కడ ఇలా జోన్ తీసుకుంటాం. ఓకే, ఈ జోన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో చూడండి, లైక్ మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత, లైక్ అప్సైడ్కి వెళ్ళిన తర్వాత, ఓకే, సో ఈ ఏరియాకి వచ్చింది. అయితే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మీకు కనిపిస్తే యాక్చువల్ అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ జోన్ బ్రేక్ అయినట్టు కనిపించింది. షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీరు అనుకుంటారు బ్రేక్ అయిపోయింది అనుకుంటారు షార్టర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే. కానీ ఈ డే క్యాండిల్ క్లోజ్ అయితే 7th April ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయితే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ క్యాండిల్ సినారియో మీకు ఏమర్థం అవుతున్నట్టు, ఇక్కడ రిజెక్ట్ అవుతుంది క్యాండిల్. ఓకే, ఈ జోన్ దగ్గర నుంచి ఈ జోన్ లైక్ మిడ్ పాయింట్ అలా డీపెస్ట్ డిస్కౌంట్, సస్పెన్షన్ బ్లాక్ యొక్క డీపెస్ట్ ఏరియా అన్నమాట. అయితే ఒకటి లైక్ ఇప్పుడు ఈ సస్పెన్షన్ బ్లాక్ ఉంది కదా, ఈ సస్పెన్షన్ బ్లాక్లోనే మనం ఏంటంటే మనకి ప్రీమియం డిస్కౌంట్ అంటే 4 వస్తాయి అన్నమాట. లైక్ 50% ఆఫ్ ది ఏరియా అబవ్ ఉన్నదంతా ప్రీమియం ఏరియా, 50% ఉన్నది ఏరియా అంటే బిలో అంటే డిస్కౌంట్ ఏరియా అన్నమాట. మార్కెట్ ఏంటంటే డీప్ డిస్కౌంట్కి వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. ఈ 0.5 ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఈ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఇంకా కొన్ని మీకు ఎవరికైనా ఇంకా బేసిక్స్ ఎవరికైనా చాలా వరకు తెలియకపోతే మనం ఆల్రెడీ మన ఛానల్లోనే బేసిక్ కంటెంట్ అంతా ఉన్నది. బేసిక్ కాన్సెప్ట్స్ది లైక్ ఫోల్డర్ అనేది మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని తెలుస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అర్థం కాకపోవచ్చు. ఓకే, ఎవరైనా ఫస్ట్గా చూస్తే మాత్రం వెళ్ళి ఆ ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే 0.5 ఏరియా కంటే కిందన డీప్ డిస్కౌంట్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఇది పనిచేస్తున్నట్టు, ఈ ఏంటంటారు దీన్ని సస్పెన్షన్ బ్లాక్ ఇక్కడ పనిచేస్తున్నమాట. ఓకే, సస్పెన్షన్ బ్లాక్, దీన్ని మనం సస్పెన్షన్ బ్లాక్ అంటాం. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అయితే డైరెక్ట్గా సస్పెన్షన్ బ్లాక్తోనే మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది ఇక్కడ కూడా ఏంటంటే మంచి బ్లాక్ ఉన్నది. ఇక్కడ మార్కెట్ మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, అర్థమైన సస్పెన్షన్ బ్లాక్ ఇక్కడ మనం ఎలా అబ్జర్వ్ చేసాము ఏంటనేది, లైక్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ క్లోజింగ్, సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, ఇక్కడ ఒక ఫేర్ లైక్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. అదేవిధంగా సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది. 2 వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఈక్వల్ టు 1 సస్పెన్షన్ బ్లాక్. ఓకే, సో ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఫేర్ వాల్యూ అనమాట మనకి. ఓకే, రైట్. ఈ ఎగ్జాంపుల్ ఇది అర్థమైంది కదా. లైక్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఉంటాయి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మనం వెతుక్కోవడం లైక్ సో జస్ట్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పేసి ఈ విధంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. లైక్ పలానా ఇది మీకు జూమ్ చేస్తాం. లైక్ ఇక్కడ చూడండి, లైక్ ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఇది కాదు.
బికాస్ ఈ క్యాండిల్ యొక్క హై లోపల ఉంది అంటే ఇన్సైడ్ క్యాండిల్. సో థర్డ్ క్యాండిల్ ఇది అవుతుంది మనకి, ఇది థర్డ్ క్యాండిల్ కాదు. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్స్ ఏమిటో కూడా మీకు తెలుసుకోవాలి. అంటే సెకండ్ క్యాండిల్ యొక్క బాడీలోనే లైక్ ఇంకా ఇన్సైడ్ లోనే ఉన్నది, బాడీలోనే ఉన్నది, ఇంకా దాన్ని హై బ్రేక్ చేయడం కానీ ఏం చేయలేదు. ఓకే, సో థర్డ్ క్యాండిల్ అల్టిమేట్ ఇది అవుతుంది. ఓకే, 1 2 3 రైట్. సో మళ్ళా చూసుకుందాం. లైక్ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్ క్లోజింగ్, సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెన్, గ్యాప్ ఉన్నది కదా ఇక్కడ చిన్న మీకు కొన్నిసార్లు కనిపించకపోవచ్చు, కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. లైక్ అంత ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, సో గ్యాప్ ఉన్నది ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఏంటంటే విక్కు కనెక్షన్ కాదు, ఇక్కడ ఏంటంటే క్లోజింగ్ ఓపెనింగ్ కనెక్షన్ అనమాట. ఓకే, సో క్లోజింగ్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ అనేది కనెక్షన్ అనమాట. సో ఇది ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ రైట్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే రైట్, సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్. ఓకే, సో టూ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, సో 1 సస్పెన్షన్ బ్లాక్. ఓకే రైట్. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. లైక్ మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే సస్పెన్షన్ బ్లాక్ ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అవడం అంటే లైక్ ఒక క్యాండిల్ అయితే లానే ఉన్నది, లైక్ ఇంకా అంటే టోటల్గా ఇది లైక్ రిజెక్షన్ అయిపోలేదు. లైక్ టోటల్గా లైక్ ఏంటంటే క్యాండిల్ ఇలాగ ఇక్కడ డౌన్స్ రేట్ క్లోజ్ అవ్వలేదు, లోపలే క్లోజ్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏరియాకి రిజెక్షన్ రాలేదు, ఫస్ట్ టైం రాలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా మార్కెట్లో. ఒక సస్పెన్షన్ బ్లాక్ బట్టే మార్కెట్ లైక్ ఏంటంటే మనం అప్ సైడ్ ట్రేడ్ చేయడం కానీ అలా చేయం కదా. లైక్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నది ఇక్కడ, కొన్ని ఇంకా ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆర్డర్ బ్లాక్స్ అయితే ఆర్డర్ బ్లాక్స్ టెస్ట్ చేసిన తర్వాత ఆర్డర్ బ్లాక్స్ ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో దాన్ని టెస్ట్ చేసి ఇక్కడ సెకండ్ క్యాండిల్ చూడండి, ఇక్కడ డీప్ డిస్కౌంట్ దగ్గర నుంచి లైక్ ఆ రోజు ఏంటంటే లైక్ క్యాండిల్ డౌన్స్ వచ్చేసింది. స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో అయితే ఇది సస్పెన్షన్ బ్లాక్ బ్రేక్ అయిపోయినట్టే కనిపిస్తుంది. బట్ క్యాండిల్ ఇది డే టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి డే ఇంకా కంప్లీట్ అయ్యే లోపు అప్సెట్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది అనమాట. సో రిజెక్షన్ అయ్యి సో మార్కెట్ అనేది అప్సెట్ ట్రావెల్ అవుతుంది. అయితే లైక్ జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం సస్పెన్షన్ బ్లాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మార్కెట్ పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని ఇక్కడ మనం అది కాదు. లైక్ ఏంటంటే సస్పెన్షన్ బ్లాక్ అంటే ఏంటి, ఎలాగ ఫైండ్ అవుట్ చేసాం ఏంటనేది చూస్తున్నాం. ఓకే, సో అది మాట అర్థమైంది. అక్కడ మళ్ళీ ఇంకోటి బేరిష్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఓకే, బేరిష్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ చూసుకుంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఎక్కడ ఉన్నది రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ 3 క్యాండిల్ ప్యాటర్న్ కూడా వచ్చింది మళ్ళీ. లైక్ ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్, ఇది ఒక రెడ్ క్యాండిల్, మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. ఓకే, సో రెడ్ చూసుకుంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, సెకండ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఇంటర్సెక్షన్ లేదు. ఓకే, విక్స్ కాదు ఇక్కడ మనకి, విక్స్ ఇంటర్సెక్షన్ కాదు. ఓకే, క్యాండిల్ యొక్క క్లోజింగ్, క్యాండిల్ యొక్క ఓపెనింగ్ క్లోజింగ్. ఓకే, ఆ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, సో షార్ట్ ప్రైస్ లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్స్ వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా లైక్ ఇంకేంటంటే లైక్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్, థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఇది ఉంది. దీనికి కూడా కనెక్షన్ లేదు. ఓకే, సో 2 వాల్యూమ్ ఇంబ్యాలెన్సెస్ ఈక్వల్ టు 1 సస్పెన్షన్ బ్లాక్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ జోన్ ఎలా తీసుకుంటారు. అయితే సస్పెన్షన్ బ్లాక్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకా చాలా విధాలుగా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సస్పెన్షన్ బ్లాక్ కదా, ఈ సస్పెన్షన్ బ్లాక్ మీకు అంతా రెడ్ అయిపోవడం వల్ల మీకు ఏం కనిపించకపోవచ్చు. ఒకసారి దీన్ని కలర్ చేంజ్ చేస్తాం. ఓకే, కలర్ చేంజ్ చేసిన పెద్ద తేడా లేదు. వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ డిలీట్ చేస్తాం. ఓకే రైట్, సో ఈ సస్పెన్షన్ బ్లాక్ వచ్చింది కదా. సో సస్పెన్షన్ బ్లాక్ వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఈ 50% ఆఫ్ ది ఏరియా అంటే కాన్సిక్వెంట్ క్లోజ్. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ చూడండి రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ అంటే ఇక్కడ రిజెక్షన్, దాన్ని బట్టి ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి మనం అక్కడ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అయితే మనకు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే లైక్ ఈ మంత్స్ ఇది బ్రేక్అవుట్ అయిపోయినా, సస్పెన్షన్ బ్లాక్ బ్రేక్అవుట్ అయిపోయినా తర్వాత మళ్ళీ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది చూసి కదా. సస్పెన్షన్ బ్లాక్ మళ్ళీ మనకి ఈ సస్పెన్షన్ బ్లాక్ మళ్ళీ రివర్స్గా యాక్ట్ అవుతుంది. ఓకే, రివర్స్లో కూడా మనకి అది యాక్ట్ అవుతుంది, అదొక ఆర్డర్ బ్లాక్. ఓకే, సో అది మాట మీకు అర్థమైంది కదా. సస్పెన్షన్ బ్లాక్ ఇక్కడ ఎలాగ డే టైం ఫ్రేమ్ కాదు, ఏ టైం ఫ్రేమ్ చూడొచ్చు మాట. ఓకే, సో అది మాట స్మాలర్ టైం ఫ్రేమ్స్లో కూడా చూద్దాం ఒకసారి, 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే రైట్, సో ఎవరికైనా సరే మీకు ఇంకా లైక్ స్మార్ట్ మనీ, ఐసిటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, లైక్ బేసిక్స్ అయితే నేను ఇక్కడ ఛానల్లో యూట్యూబ్లో అంటే లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ అయితే మొత్తం డీటెయిల్ అయితే రివీల్ చేయలేను, ఓన్లీ బేసిక్స్ వరకు అయితే నేను రివీల్ చేస్తాను తప్ప లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. లిక్విడిటీ
కాన్సెప్ట్స్ ఎవరిని రివీల్ చేయలేను. సో ఎవరైనా సరే ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్, మీరు కూడా ఇలాగ టైప్ దట్ టు ఇండియన్ మార్కెట్స్ మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే ఈ నంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. కంటెంట్ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు లైక్ చాలా అడ్వాన్స్డ్ కోర్స్ మీకు నేర్పించబడడం జరుగుతుంది. సో మీరు నా డైరెక్ట్గా లైక్ ఏంటంటే నాకు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ చూడండి, బ్యాక్కి వెళ్ళి నా వీడియోస్ అన్ని చూస్తే నా వే ఆఫ్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్ కానీ, నా వే ఆఫ్ మార్కెట్ థింకింగ్ కానీ, లైక్ ఇదంతా చూసి ఓకే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనం ఇంత నేర్చుకుంటే ఏదైనా కంటెంట్ వస్తుంది అనుకునే మీకు నమ్మకం కలిగితేనే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అది రైట్. ఓకే రైట్. నెక్స్ట్ సస్పెన్షన్ బ్లాక్ లేదంటే మీకు ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో మీరు వెళ్ళి వాచ్ చేయొచ్చు. రైట్. సో లైక్ చూసుకుంటే కంటెంట్లో ఓకే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 15 minutes టైం ఫ్రేమ్లో ఎగ్జాంపుల్ మాకు ఎప్పుడు ఉన్నది 16th Feb 15 రైట్. ఓకే రైట్. సో ఇక్కడ మార్కెట్ అనేది డ్రాస్టిక్ అప్సెట్ ట్రావెల్ అవుతుంది కదా. సో డ్రాస్టిక్ అప్సెట్ ట్రావెల్ అవుతుంటే ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నది ఇది చూడండి. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. లైక్ చాలా 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 మైన్యూట్ ఇది. అంటే అంత మార్కెట్లో నాకు తెలిసి మీరు ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే మార్కెట్ టైంలో మిస్ చేస్తాం అన్నమాట ఇది. సో చూడండి ఇది ఇది ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. అంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి క్యాండిల్ యొక్క ఓపెనింగ్కి ఇక్కడ గ్యాప్ ఉన్నదన్నమాట. అంటే లైక్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓకే. సో దాన్ని ఏమంటారంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అనుకుంటాం. ఓకే రైట్. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, రైట్. సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్కి థర్డ్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఇక్కడ చూడండి. ఇక్కడైతే క్లియర్గా కనిపించేస్తుంది. ఇక్కడ పర్లేదు, కానీ ఇక్కడే కొద్దిగా ఏంటంటే జూమ్ అవుట్ చేయాలి కరెక్ట్గా. అంటే జూమ్ అవుట్ చేయడం అంటే వన్స్ ఇలాంటి క్యాండిల్స్ చూస్తారు, ఇక్కడ ఒకటి ఉన్నది కింద కూడా అలాంటి ఉన్నదేమో చూస్తారు మాకు, లేకపోతే వదిలేస్తారు అంతే. అంటే మరీ అంత గుచ్చి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ జూమ్ చేస్తే కానీ మనకు కనిపించలేదు. ఓకే, జూమ్ చేస్తే కానీ కనిపించలేదు. సో టూ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ కనిపించాయి. సో మళ్ళీ మనకి ఏంటంటే ఇదంతా లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీసుకుంటే ఇది ఒక సస్పెన్షన్ బ్లాక్. ఓకే, ఈ జోన్ అంతా మనకి ఇలా ఒక సస్పెన్షన్ బ్లాక్. ఓకే, సో రైట్. ఎక్కడ టెక్స్ట్. ఓకే, ఈ జోన్ అంతా మనకి ఇలాగా ఒక సస్పెన్షన్ బ్లాక్. సో మరి చూడండి, మార్కెట్ మళ్ళీ ఏరియాకి వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ రిజెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి ఇలా ట్రావెల్ అయింది. ఓకే, సస్పెన్షన్ బ్లాక్. ఓకే, అలాగని చెప్పేసి సస్పెన్షన్ బ్లాక్స్ ఇలాగా వర్కౌట్ అయిపోతాయని లేదు. మనం ఇక్కడ ఏంటంటే ఎంత రిజెక్షన్ వచ్చినా సరే ఇంకా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం తప్ప జస్ట్ సస్పెన్షన్ బ్లాక్ ఉందని చెప్పేసి మనం ఏమి బుల్లిష్ సైడ్ బేరిష్ సైడ్ ఫెయిర్ ఎంట్రీస్ ప్లాన్ చేయం. ఓకే, ఎక్స్టెండ్ వర్షన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ అంతే. ఓకే రైట్. మీకు అర్థమైందా ఫ్రెండ్స్ సస్పెన్షన్ బ్లాక్ అంటే ఏంటో? సింపుల్, లైక్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. అప్ సైడ్ డౌన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్కి అయితే లైక్ క్లోజింగ్ పాయింట్స్, ఓపెనింగ్ పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటాయి, కానీ సస్పెన్షన్ బ్లాక్కి ఇంటర్సెక్ట్ అయ్యి ఉండవు. సో అదేంటంటే ఎక్స్ట్రా యాడెడ్ కన్ఫర్మేషన్ ఉంటుంది. కొంచెం ఫెయిర్ వాల్యూ గ్యాప్ కంటే ఇది కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా ప్రాబబిలిటీ దీనికి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ మన సైడ్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఐసీటీ కాన్సెప్ట్స్లో భాగంగా సస్పెన్షన్ బ్లాక్ వన్ ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్లో వన్ ఆఫ్ ది సస్పెన్షన్ బ్లాక్. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని మీకు ఏదోలాగా ఎక్స్ప్లెయిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. నా విధంగా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పాను కదా, అదేవిధంగా స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడిటీ కాన్సెప్ట్స్ కొంచెం ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్, అండ్ దట్టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. మీకు ఫారెక్స్ మార్కెట్స్ కాదు, ఇండియన్ మార్కెట్స్లో ఈ నేర్పిస్తాను. మీకు ఇండియన్ మార్కెట్స్లో చాలా రేర్గా అసలు దొరకదు మ్యాక్సిమం ఐసీటీ కాన్సెప్ట్ ప్రైస్ మీద. సో దట్టు ఇన్ తెలుగు మీకు దొరుకుతున్నందుకు మీకు అదృష్టం అన్నమాట. రైట్. సో అది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త కంటెంట్, బేసిక్ కంటెంట్తో నేను ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.